మొగుళ్ళని చంపుడు కరెక్ట్ కాదమ్మో. ముఖ్యంగా మహిళలకు నమస్తే. అసలు మీరు పెళ్లి చేసుకునేటప్పుడు ఇళ్లలో చెప్పి చేసుకోర్రి. నేను ఆల్రెడీ ఇంకోటితోటి ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పుర్రి, లేదంటే నాకు ఇంకొకటి ఉండడా అని చెప్పుర్రి. పెళ్లి చేసుకునేటప్పుడు మొగుని కన్నా చెప్పుర్రి. అరే నువ్వు నన్ను చూడడానికి వచ్చినావు, నాకు ఒకరిని నేను లవ్ అంటగట్టుకున్నా, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, మా ఇంట్లో బలవంతంగా చేసుకుంటుంటారా బాయ్, తర్వాత నేను మళ్ళీ నేను లేపాల్సి వస్తది అని చెప్పేసి చెప్పాలి. అట్లా చెప్పకుండా పెళ్లిళ్ళు చేసుకొని పాపము ఒక ఇంటి ఒక ఇల్లు సంసారం అనేది ఒక వ్యక్తి మీద నడుస్తది. అలాంటిది వేరే వాళ్ళతో ఏ పేర్లు పెట్టుకొని భర్తలను చంపడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి భర్తలు కూడా వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని భార్యలను చంపుడు కూడా కరెక్ట్ కాదు. అవసరమా చెప్పండి? ఇప్పుడు చంపే వాళ్ళకే బొక్క, అర్థమైంది. చచ్చిన వాళ్ళు పైన పోతారు, పిల్లలు అక్కడైతే రోడ్ల మీద పడి అక్కడిక్కడ అడక తినే గతి అవుతుంది. ఇంకొకటి చెప్తున్నా, ఏముంటది చెప్పు, బయట అక్కడిక్కడ పోతే 5 నిమిషాలు సుఖం అయిపోతుంది కలాస్. ఏముండదు, దండగా కథ. ఒకటి మాత్రం చెప్తున్నా, చంపడం ద్వారా దొరుకుతారు ఎవరైనా. ఇప్పటి జనరేషన్ లో ఇప్పటి టెక్నాలజీకి ఎక్కడ దాక్కున్నా గానీ ఎవరైనా మర్డర్ ఐటమ్స్ చేస్తే ఎక్కడైనా దొరుకుతారు. అర్థమైందా? అసలు లేడీస్ నిజంగా చెప్పాలంటే, మీరు ఎవరినైనా తగులుకుంటే నేను తగులుకున్నా అని చెప్పేసి విడాకులు తీసుకోర్రి, కానీ చంపడం ఏంటి? ఇది అన్యాయం. అర్థమైందా? ఒక ప్రాణం తీసే హక్కు ఎవరికి లేదు. అర్థమైందా? ఇవి ఇంకోటి, భర్తలు కూడా కొంతమంది అమ్మ వీళ్ళు వాళ్ళు పోటీ పడుతున్నారు. వీళ్ళు ఫ్రిడ్జ్లు వేస్తున్నారు ముక్కలు చేసి, వాడేమో కుక్కర్లు వేసి వండుకుంటూ ముక్కలు చేసి, అరే అంటే వీళ్ళేనా వేసేది, మేము కూడా వేస్తాం అనే విధంగా పోటీ పడి వేసుకుంటుండ్రు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఒకటి చెప్తున్నా, చంపే వాళ్ళు సుఖంగా ఎన్నటికీ బతకలేరు. అర్థమైందా? ఇదాన్ని బాగా మైండ్ లో పెట్టుకో. ఒక ప్రాణాన్ని తీసి మీరు ఎంత మంచిగా బతుకుతారని మీరు ఎట్లా అనుకుంటారండి? అవతల ఒక ప్రాణాన్ని తీసినప్పుడు ఇంకొకడు నిన్ను తగులుకున్నాడు కూడా ఇది నన్ను వాళ్ళ మొగుడిని చంపేసింది, నన్ను చంపదా అని చెప్పేసి అనుకోడా? ఏ రోజుకైనా ఒంటరి బతుకయ్యేది చంపేటోళ్ళే. అందుకోసమని ఇప్పటికైనా మారండి. చేసుకున్న మొగుడే మహానుభావుడు. ఇప్పటికైనా వాళ్లకు లొంగి ఇంట్లో ఉండి ఇంత పని చేసుకొని ముద్దుగా ఇంట్లో కోరింది వండుకొని బిర్యానీ తిని ఆరాం మంచిగా అప్పుడప్పుడు పార్కులకు పోర్రి, అప్పుడప్పుడు తిరగనికి పోర్రి, అప్పుడప్పుడు గుడిలకు పోర్రి, కానీ మొగుళ్ళని చంపుడు కరెక్ట్ కాదమ్మో. బాయ్.